ఫ్రెండ్ నా ప్రియురాల్ని తాకొద్దు ఈ మాటలు ఎవరైనా అంటే అవతలి వ్యక్తిని అనుమానంగా చూడాల్సిందే. కానీ ఓ అనామక యువకుడు ఈ మాటలు అన్నాడు. పైగా ఎవరితో చెప్పాడో తెలుసా? ప్రపంచ దేశాలను గడగడలాడించే అగ్ర రాజ్యాధినేతతో. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? ఓస్ స్టోరీ. ఒబామా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఒక్కసారి ఈ సీన్ చూడండి. ఒబామా ఎవరితోనో మాట్లాడుతున్నారు. కాదు ముద్దు కూడా పెట్టేశారు. ఫస్ట్ లేడీ మిషెల్లీనా? ఛాన్సే లేదు. ఈమె మిషెల్లీ కాదు, మరెవరు? ఒబామా దగ్గరకొచ్చి హక్ చేసుకుని కిస్ చేసి మరీ వెళ్తున్నారు. కొంపదీసి ఈమె ఒబామా గర్ల్ ఫ్రెండా? సంథింగ్ రాంగ్, ఏదో జరుగుతోంది. ఇంతకీ ఈమె ఎవరు? అమెరికాలోనే కాదు, ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఇదే డిస్కషన్. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒబామాతో ఉన్న ఈ యువతి ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. ఒబామా రూటు మార్చారా? రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లారా? మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను ఫాలో అవుతున్నారా? బిల్ క్లింటన్, మోనికా లెవిన్స్కీ ప్రేమ పురాణం లాగే ఒబామా కూడా అంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఒబామా ఈ యువతి రిలేషన్ గురించి తెలుసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి. ఇదిగోండి, ఇతనే అతను. పేరు మైక్. ఒబామా ముద్దు పెట్టిన అమ్మాయి ఈయన గారి గర్ల్ ఫ్రెండ్. పేరు కూపర్. వీళ్ళిద్దరి మధ్యలోకి ఒబామా ఎందుకు వచ్చాడనేగా డౌట్. అయితే స్టోరీ కాస్త రివెంజ్ చేయాలి. సొంత రాష్ట్రం ఇలినాయిస్ లో మధ్యంతర ఎన్నికలు జరుగుతుంటే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒబామా వెళ్లారు. ఒబామా ఓటు వేస్తుండగా మైక్ కూడా తన ప్రియురాల్ని తీసుకుని ఓటు వేసేందుకు వచ్చాడు. ఒబామా ఓటు వేస్తున్నప్పుడు మైక్ లవర్ కూపర్ కూడా ఓటు వేస్తోంది. సరిగ్గా అప్పుడే మైక్ ఒబామాకు షాక్ ఇచ్చాడు. మిస్టర్ ప్రెసిడెంట్, డోంట్ టచ్ మై గర్ల్ ఫ్రెండ్ అంటూ గట్టిగా చెప్పాడు. నా ప్రియురాల్ని ముట్టుకోవద్దంటూ పక్కకు వెళ్లిపోయాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. అయితే ఈ సీన్ లో మిగతా వాళ్ళు ఉంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, కానీ ఒబామా మాత్రం అంతే స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇప్పటి వరకు అలాంటి ఆలోచనేమీ చెయ్యలేదంటూ చొరకేశారు ఒబామా. There's an example of a brother just embarrassing you for no reason. Embarrassing. Just for no reason whatsoever. I knew he was going to say something smart, but I didn't know what he was going to say. And now you'll be going back home and talking to your friends about what's his name? Mike. I can't believe Mike. He's such a fool. He really is. ఇది సంగతి. బిల్ క్లింటన్ పుణ్యమా అని అమెరికా ప్రెసిడెంట్స్ అందరూ పక్కచూపులు చూస్తారని మైక్ టెన్షన్ పడ్డట్టున్నాడు. అందుకే తన గర్ల్ ఫ్రెండ్ ని ముట్టుకోవద్దన్నాడు. అయితే అమెరికా ప్రెసిడెంట్ తో పరాచకాలాడేసరికి ఆ యువతి మాత్రం కాస్త భయపడింది. మైక్ మాటలు పట్టించుకోవద్దంటూ అధ్యక్షుడికి సారీ చెప్పింది. అయితే ఒబామా కూడా మైక్ మాటలను లైట్ తీసుకున్నారు. నన్ను అకారణంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందంటూ జోక్ చేశారు. వెళ్తూ ఆ యువతికి ముద్దు పెట్టారు. అంతేనా, ఇప్పుడు చూడు నీ ప్రియుడు ఈర్ష్యపడతాడు అంటూ చమత్కరించేసరికి అందరూ నవ్వుకున్నారు. ఈ సీన్స్ కాస్త యూట్యూబ్ కి ఎక్కేసరికి లక్షల మంది లైక్స్ కొట్టేశారు. ఇది సంగతి. తను ఏకపత్ని వ్రతుండని, బిల్ క్లింటన్ ని కాదని చెప్పకనే చెప్పారు ఒబామా. ఐక్లౌడ్ ఆన్లైన్